ఏంటి? Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high. ఇలా తిప్పండి చేయ. Up above the world so high, like a diamond in the sky. Twinkle, twinkle, little star. చెప్పండి. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. చెప్పు, గట్టిగా చెప్పు. ఏముంది? అనగనగంట ఒక ఊళ్ళో ఏముందంట? కోడుందా? బాగా చెప్పు. చేతులు కట్టుకోవాలి. ఏమొచ్చింది గుడ్లోంచి? వచ్చి పిల్ల వెంటనే వచ్చేసిందా? పిల్ల వెంటనే వచ్చేసిందా? కోడిపిల్ల వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడలేదా? నువ్వు కోడిపిల్లవంట. ఒక పని చేద్దామా? నువ్వు కోడిపిల్లవంట, నేను పెద్ద కోడిపిల్లనంట. సరేనా? నువ్వు కోడిపిల్లవి, గుడ్లోంచి బయటకు వచ్చావంట. వచ్చావా? గుడ్లో నుంచి వచ్చావా? నీకేమున్నాయి వెనకాల? రెక్కలు ఉన్నాయి. మరి రెక్కలతో కోడిపిల్ల ఏం చేయాలని ఎవరిని అడిగింది? అడిగిందంట. అప్పుడు అమ్మ ఏం చెప్పిందంట? రెక్కలతో నువ్వు ఎగరాలమ్మా అని చెప్పిందట. చెప్పిందా? తర్వాత మళ్ళీ తల్లి కోడి ఏం చేసింది? కొన్ని గింజలు తెచ్చి ఎక్కడ వేసింది? కింద వేసింది. కోడిపిల్ల ముందు వేసింది. అప్పుడు కోడిపిల్ల అమ్మని ఏమని అడిగింది? మీరు చెప్పకండి, తను చెప్తుందని చెప్పు. అమ్మ అమ్మ గింజలు ఎక్కడున్న గింజలు నేను ఏం చేయాలి? అప్పుడు అమ్మ ఏం చెప్పింది? అప్పుడు ఆకలేదు అని చెప్పింది. తర్వాత ఇంకొన్ని కోడిపిల్లలు వచ్చాయా గుడ్లోంచి? అది పడిపోద్ది చూసన్నా. నువ్వు ముందుకు నిల్చో, ముందుకురా, ముందుకు నిలబడు, చేతులు కట్టు, ముందుకురా, ఇంకా ముందుకురా. ఇప్పుడు చెప్పు. మళ్ళీ మొదటికి వెళ్తున్నావా? కొన్ని కోడిపిల్లలు వచ్చాయి కదా, ఆ కోడిపిల్లలతో ఏం చేయాలని అడిగింది? బాగా చెప్పాలి. వీళ్ళందరితో నేను ఏం చేయాలమ్మా అని అడిగిందా? చేతి. అప్పుడు అమ్మ ఏం చెప్పింది? అందరితో ఆడుకోవాలని చెప్పింది. చెప్పు. అందరితో ఏం చేయమందమ్మా? చెప్పు సుసన్న. ఆడుకోమంది. అప్పుడు కోడిపిల్ల ఏం చేసింది? అందరితో ఆడుకుందా? ఆడుకుంటే అప్పుడు సడన్ గా ఏమొచ్చింది? పిల్లి వచ్చిందా? పిల్లిని చూసి కోడిపిల్లలు ఏం చేసాయి? పారిపోయా? అప్పుడు ఒక కోడిపిల్ల అక్కడ ఉండిపోయిందా? అప్పుడు పిల్లిని చూసి ఏమంది? నిన్ను చూసి నేను ఏం చేయాలి అని అడిగిందా? పిల్ల ఏం చెప్పింది? నువ్వు కదలొద్దు, అక్కడే నిలబడుండు అని చెప్పిందంట. అప్పుడు కోడిపిల్ల ఏం చేసింది? పారిపోయిందా?
చూడండి ప్రశాంత్ సరిగ్గా కొన్ని గుడ్లు పెట్టిందంట. ఆ గుడ్ల నుంచి చిన్న కోడిపిల్ల వచ్చిందంట. మామ ఈ రెక్కలతో నేను ఏం చేయాలి అన్నదంట. అప్పుడేమో ఆ కోడి ఈ రెక్కలతో నువ్వు అలా ఎగరాలి అలా ఎగరాలి అన్నదంట. అప్పుడేమో సుసన్న బాగా కూర్చోమ్మా, సిట్ రైట్. ఆడుకుంటూ తర్వాత అమ్మ కోడి దగ్గర ఏం చేసింది? చెప్పు, గట్టిగా చెప్పు, మాట్లాడుకోమ్మా సుసన్న. చెప్పు. ఏం చేయాలి అన్నదంట. అప్పుడేమో ఆ కోడి గంటతో నువ్వు తినాలి అప్పుడే అలసితుంది అన్నదంట. ఈ తినకపోతే నాకు చేయదు అన్నదంట. అప్పుడేమో అప్పుడు ఇంకొన్ని కోడిపిల్లలు వచ్చాయా? ఎక్కడి నుంచి వచ్చాయి? గుడ్లో నుంచి వచ్చాయా? ఎన్ని వచ్చాయి? ఎన్ని వచ్చాయంట. కొన్ని కోడిపిల్లలు వచ్చాయి. అప్పుడు ఏం చేసిందంట? అప్పుడేమో కోడి ఆడుకోవాలి అన్నదంట. అప్పుడేమో ఆడుకుందా? ఎలా ఆడుకుంది? ఆడుకుంటుంటే సడన్గా ఏమొచ్చింది? వచ్చిందా? ఎలా పారిపోయాయి? పారిపోయాయి. పారిపోతే ఒక కోడిపిల్ల అక్కడ ఉండిపోయిందా? నిన్ను చూసి నేను ఏం చెయ్యాలి? సుసన్న బాగా కూర్చోమ్మా, సిట్ రైట్. చూడు. ఏమంది అలాగని? ఎవరు పారిపోయారు? కోడిపిల్ల. కోడిపిల్ల ఏముంది అని తిర్రమని పారిపోయింది. పారిపోయిందా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టు సుశాంత్, బాగా చెప్పావు. మీరు కొట్టండి సుశాంత్కి, స్టోరీ బాగా చెప్పాడు కదా సుశాంత్. హెయిర్, ఐస్, ఐస్, ఇయర్స్, ఇయర్స్, నెక్, హ్యాండ్స్, ఫింగర్స్, ఫింగర్స్, నెయిల్స్. నెయిల్స్ అంటే గోర్లు. ఏమేమి చూపించండి? నెయిల్స్, లెగ్స్, ఫుట్, ఫుట్, స్టమక్. మళ్ళా చెప్పండి. హెడ్, టెయిల్, ఐస్, ఇయర్స్, ఇయర్స్, నోస్, మౌత్, టీత్, టంగ్, నెక్, stomach, hands,
ఫింగర్స్ అంటే వేళ్ళు. ఫింగర్స్. నెయిల్స్. ఏవి మీ గోర్లు ఏవి? నెయిల్స్. లెగ్స్. సుశాంత్ ఫుట్. సుశాంత్ ఫుట్. ఫుట్. ఏది ఫుట్? ఏది ఇది? అలా చేయకూడదు. మళ్ళా చెప్తారా? హెడ్. హెయిర్. ఐస్. ఇయర్స్. ఇయర్స్. ఇయర్స్ చూపించండి అందరూ. ఇయర్స్. నోస్. మౌత్. టీత్. టంగ్. నెక్. స్టమక్. హ్యాండ్స్. ఫింగర్స్. ఫింగర్స్. నెయిల్స్. లెగ్స్. ఫుట్. ఈసారి క్లాప్స్ కొట్టండి. చెప్పే ఊళ్ళో కోడిపిల్ల వచ్చింది. ఆ కోడిపిల్ల గుడ్లు ఎక్కింది. వెళ్తే అప్పుడు ఆ గుడ్లు నుంచి కోడిపిల్ల వచ్చిందంట బయట. పట్టప్పుడు ఆ కోడిపిల్ల వస్తే ఈ జతతో నేను చేయాలి అన్నదంట. ఎవరిని అడిగింది? అమ్మను అడిగేటప్పుడు అడగకుండా నువ్వు ఎగరాలి అన్నది. ఎలా ఎగరాలి? ఎలా ఎగరాలి అంటే అప్పుడు ఆ కొన్ని గింజలు ఎవరేసారు? కోడిపిల్ల అమ్మ కోడేసింది. అమ్మ కోడేసి ఏటప్పుడు ఆ గింజల్ని నేనేం చేయాలి అడిగినాను. ఎవరు అడిగారు? కోడిపిల్ల ఎవరిని అడిగారు? అమ్మని అడిగినాను. అప్పుడు ప్రశాంత్ సుశాంత్ ఆ గింజలు తినాలి అన్నాడు. ఒక కథ వినండి. అప్పుడు గింజలు తింటే నీకు ఆకలి వైద్యు అన్నాడు. అప్పుడు అదందరూ కలిసి నేను ఏం చేయాలి? ఇంకొన్ని గుడ్లలో నుంచి కోడిపిల్లలు వచ్చాయా? ఎన్ని వచ్చాయి? బోలెడన్ని కోడిపిల్లలు వచ్చాయి. అప్పుడు అదందరూ కలిసి నేను ఏం చేయాలి? అప్పుడు బిడ్డ కాకులు వేసుకుంటే ఎగురినాయంట. ఎగురినప్పుడు సడన్ గా పిల్ల వచ్చిందంట. పట్టప్పుడు కొట్టని అప్పుడు క్యాట్ వస్తే అప్పుడు పిల్లలన్నీ పిల్లలన్నీ పారిపోయాయి. కానీ ఒక పిల్ల ఉండిపోయిందంట. అప్పుడు ఉండిపోయేటప్పుడు ఆ కోడి పిల్ల ఒకటే ఉండిపోయిందంట. ఉండిపోయేటప్పుడు పిల్లిని అడిగింది, నువ్వు ఎక్కడ ఉండు, నిన్ను చూసి చూసి నేనేం చేయాలి అన్నాడు. అంటే అక్కడ నువ్వు ఉండాలి అన్నాడు. సుసన్న కోడిపిల్ల ఏం చేసింది? ఎలా అంది? ఎలా అంది? పారిపోయింది. బాగా చెప్పింది కదా శ్రీవల్లి. క్లాప్స్ కొట్టండి శ్రీవల్లికి. క్లాప్స్ గట్టిగా కొట్టాలి, గట్టిగా. ఒక ఊళ్ళో కోడి ఉందంట. ఆ కోడికి కోడేం చేసింది? గుడ్డు పెట్టిందంట. ఆ గుడ్లో నుంచి చిన్న కోడిపిల్ల వచ్చిందంట. ఆ కోడిపిల్లకి ఏమున్నాయంట? రెక్కలు ఉన్నాయంట. ఆ రెక్కలతో అమ్మా అమ్మా నేనేం చేయాలి అని అడిగిందంట. అప్పుడు కోడి ఏం చేసిందంట? ఈ రెక్కలతో ఇలా ఇలా ఎగరాలి అందంట. ఎలా ఎగరాలి? రెండు చేతులు చాపాలి. ఇలా రెండు చేతులు చాపాలి, ఎగరాలి అందంట. అందా చాలు ఇల్లరా. అప్పుడు
కోడి పిల్లలు ఆడుకుంటుంటే ఏమొచ్చిందంట? పిల్లి వచ్చిందా? వచ్చేసిందా పిల్లి? పిల్లి వచ్చి ఏం చేసిందంట? నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇలా చూడు సాన్వి, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అని చెప్పిందంట. అప్పుడు కోడి పిల్ల ఏం చేసిందంట? అమ్మ ఆశ అని పారిపోయిందంట. పారిపోయిందా? ఎలా పారిపోయింది? అలా పారిపోయిందా? అలా చూడు, అలా పారిపోయిందా? పారిపోయింది కదా. రన్నింగ్ అంటే ఇలా, వాకింగ్, రన్నింగ్, రీడింగ్, 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 రైటింగ్, రైటింగ్, laughing, 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 Harry, laughing, crying, 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 eating, eating, sitting, sitting, standing, 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 sitting, standing, clapping, jumping, jumping, walking, walking, హ్యారీ, walking, Harry, walking, walking, running, 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 reading. ఏం కావాలి నీకు? ఏం చూస్తావు చెప్పు. ఏం కావాలి? పిల్లలందరూ ఏం చూస్తున్నారు? నువ్వేం చూస్తున్నావు హ్యారీ? ఏం చూస్తున్నావు? రీడింగ్, రీడింగ్, ఎట్టేమనకూడదు. writing, Harry, look at this, writing, writing, laughing, laughing, crying, crying, eating, 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 Harry, eating, eating, clapping, clapping, sitting, standing, standing, అమ్మని ఏమడిగింది? ఏయ్ ప్రశాంత్, ప్రశాంత్ అది వినండి, స్టోరీ వినండి. సాన్విక, స్టోరీ విను, స్టోరీ విను, నేను చూస్తాను. కోడిపిల్ల ఏం చెప్పిందంట అప్పుడు? ఇలా వచ్చేసాం అన్నదాట్లేదు. పర్లేదు, కూర్చోవాలంట. ఎన్ని చెప్పులు? ఎలా అన్నది? అమ్మా అందా?
పారిపోయిందా? వెరీ గుడ్. ఎదురుకున్న అంకె ఎంత? ఎంత? 2 అంకెనా? చూపించు. ఎంతది? సుసన్న అంకె చూపించు. సాన్వి నువ్వు చెప్పమ్మా. ఎంతది? 2. సుశాంత్ ఎంత? హ్యారీ, ప్రశాంత్, చందన్ చెప్పమ్మా. వెరీ గుడ్. 2 అంకె కదా నేర్చుకున్నాం ఇప్పుడు మనం. 2 అంకె ఎలా ఉంటుందో మీకు అర్థమైందా? రేపు ఉదయం వచ్చేటప్పుడు స్లేట్ మీద సేమ్ అలాగే రాసి చూపించాలి. 2 అంకె. సరే, ఈ షేప్స్ ఏంటంటే రెక్టాంగిల్. ఇలా చూడు చందన్, ఇక్కడ చూడాలి. చందనం, ప్రశాంత్, శ్రీవల్లి ఇటు చూడాలి. ఇదేంటిది? రెక్టాంగిల్. ఏంటిది? రెక్టాంగిల్. ఇది స్క్వేర్. స్క్వేర్. ఇది సర్కిల్. ఇదేంటి? స్టార్. ఏంటిది? స్టార్. ఇది వీల్. ఇది స్టార్. ఇది సర్కిల్ కదా. ఈ సర్కిల్ షేప్ లో ఏముంటాయంటే క్లాక్ అంటే గడియారం ఉంటది, తర్వాత బ్యాంగిల్ గాజు ఉంటది, తర్వాత వీల్ సైకిల్ చక్రం కూడా సర్కిల్ షేప్ లో ఉంటది అన్నమాట. అర్థమైందా? ఇది స్టార్. స్టార్. స్టార్ అంటే నక్షత్రం. ఇది కూడా స్టార్ ఫిష్ అంటే ఇదేంటి? నక్షత్రం షేప్ లో ఉండే చేప అన్నమాట. ఇది స్టార్ అంటే నక్షత్రం. ఇదేంటి? ట్రయాంగిల్. ఏంటిది? ట్రయాంగిల్. ట్రయాంగిల్. మౌంటైన్ అంటే పర్వతం. మౌంటైన్ అంటే పర్వతం. పర్వతం కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉంటది అన్నమాట. ఇదేంటంటే సమోసా. ఇదేంటిది? సమోసా. సమోసా కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉంటది. ఇదేంటిది? ఇది కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉంటది. ఇదేంటంటే సెమీ సర్కిల్. ఏంటిది? సెమీ సర్కిల్. సెమీ సర్కిల్. ఇదేంటంటే సన్. సన్ అంటే సూర్యుడు. ఉదయాన్నే వస్తాడు కదా సూర్యుడు. ఆ సూర్యుడు కూడా సెమీ సర్కిల్ షేప్ లో ఉదయాన్నే వచ్చేటప్పుడు ఇలా ఉంటాడు. ఇదేంటంటే రెయిన్బో. రెయిన్బో అంటే తెలుసా? ఇంద్రధనస్సు. రెయిన్బో అంటే ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు కూడా సెమీ సర్కిల్ షేప్ లో ఉంటది అన్నమాట. ఇదేంటిది? అంబ్రెల్లా. అంబ్రెల్లా కూడా సెమీ సర్కిల్ షేప్ లో ఉంటది అన్నమాట. ఈ షేప్ ఏంటంటే ఓవెల్. ఈ షేప్ ఏంటి? ఓవెల్. ఓవెల్ అంటే కోడిగుడ్డు షేప్ లో ఉంటది. కోడిగుడ్డు ఎలా ఉంటది? అలా ఉంటది అన్నమాట. ఇది బెలూన్. బెలూన్ కూడా ఓవెల్ షేప్ లో ఉంటది. ఎగ్ ఓవెల్ షేప్ లో ఉంటది. మిర్రర్. మిర్రర్ అంటే అద్దం. అద్దం కూడా ఓవెల్ షేప్ లో ఉంటది అన్నమాట. వీటిని ఏమంటారంటే షేప్స్ అంటారు. ఏమంటారు? షేప్స్. ఓకే. Come again another day. Little Johnny wants to play. Rain, rain, go away. Rain, rain, go away. Come again another day. Little Johnny wants to play. Rain, rain, go away. సుసన్న పెట్టు. సుసన్న బా పెట్టు. శ్రీవల్లిది అయిపోయింది. నువ్వు పెట్టు. నీది పెట్టు. పెడుతున్నావా? తీస్తున్నావా?
పెట్టు. మమ్మీ కూర్చో కూర్చో అక్కడ కూర్చో కూర్చో అక్కడ కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. అలా పెట్టు పక్కన పెట్టు. వెరీ గుడ్. పెట్టేసావా? విసనాల 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 అయితే తీసుకురాను. విసనాల గొడవ ఇలా. దాంట్లో పెట్టాలి. తనకి ఎందుకు పెడతానా? అందరూ అయిపోయాయి. సాన్వి అయితే చిన్నపిల్ల. సాన్వితో నీకైతే నువ్వు పెట్టాలి కదా. పెట్టు స్వీట్. అలా ఉంచే ప్రశాంత్, అలా ఉంచే చాలు. ఇంకా పెట్టు. హరి మళ్ళీ తీసేసావే, పెట్టేసి పెట్టు. కూర్చో సమానంగా I will teach you ABC, ABC, E F G, H I J K L M N O P, L M N O P Q R S T U V W X Y Z, X Y Z. Sudhara the brain.